గాలికి తిరుగుతూ ఉంటే బైబిల్లో ఒక మాట ఉంది, సామెతలు 11:14 ఏముందంటే, నాయకుడు లేని వారు తల్లిదండ్రులు అంటే నడిపించే నాయకులు లేకపోతే ఆ జనులు ఏమైపోతారో అనే దాని కొరకు అక్కడ రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. చాలా మందికి నడిపించేవాడు వద్దండి, నడిపించేవాడు వద్దు, నాయకులు వద్దండి. మనకి కుటుంబంలో నా మీద వాడు పెత్తనం చేయటం ఏంటి, నా మీద వాడు అదట్టి చేయటం ఏంటి, ఏమవుతారంట? నాయకులు లేని జనులు అమ్మా చెడిపోతారంట వాళ్ళు. ఆలోచన చెప్పేవాడు, నడిపించేవాడు మనకు ఉండటం వలన మనకి ఎంతో ఆశీర్వాదం అంట. స్తోత్రం చెప్పండి. కొందరికి నడిపించేవారు అక్కర్లొద్దు, ఆలోచన ఇచ్చేవాళ్ళు అక్కర్లొద్దు, కన్న తల్లిదండ్రులు అక్కర్లొద్దు, సంఘం అక్కల్లా కొందరికి. బైబిల్ అంటుంది, నా జనులు కట్టు లేక తిరిగి నశించుతున్నారని. కట్టు లేక కట్టడం కట్టడ కట్టు ఒక విధి విధానాలు. హల్లెలూయా. ఎవరు అదార్టి చేయకూడదు, ఎవరు కూడా వాళ్ళ మీద అదార్టి చేయకూడదు. నేనే రాజును అనుకున్నట్టుగా ఉండాలి. సంఘములో ఉన్న విశ్వాసులైన, కుటుంబంలో ఉన్న పిల్లలైన అదుపు అడ్డు ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండాలంటే నాయకుడు నడిపించేవాడు మనకెంతో అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఇటువంటి దేవుణ్ణి వీళ్ళు ఏం చేస్తున్నారంట చెప్పాలి. ఆయన అంటున్నాడు ఒక మాటను చూస్తే 13వ వచనంలో మనము చూసాము. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన ఎలాగ మనల్ని వారిని నడిపించాడంట అనే దాని కొరకు ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయంలో ఆయన ఏ విధముగా నడిపించాడు అనే దాని కొరకు మనము చూసుకుంటే 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన దేనికంట స్తోత్రం చెప్పండి, నీకు నీవే బాధ కలగజేసుకుంటేవి కదా. నీవు సిహోరులో నీళ్లు త్రాగుట, చూడండి, సిహోరులో నీళ్లు త్రాగుటకును ఐగుప్తు మార్గములో నీకేమి పని? ఏమి పని ఉన్నది అమ్మా? ఉప్రాటీసి నది నీళ్ళు త్రాగుటకును అసూరు మార్గములో నీకేమి పని ఉన్నది? స్తోత్రం చెప్పండి. అదుపు లేకపోతే, అడిగేవాడు లేకపోతేనంట, ఏదో సామెత ఉంది లోకంలో. అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ నీళ్ళు తాగుతున్నారు? చిహోరు లోయలో నీళ్లు తాగి ఐగుప్తును ఆచారములను ఆచరించే వారిగా ఉన్నారంట. నిజం, ఇక్కడ ఉప్రాటీసి నది నీళ్లు తాగంట అసూరును అనుసరించే వారుగా ఉన్నారంట. దేవుడు దుఃఖపడుతున్నాడు. జీవజలవ ఓటనైన నన్ను విసర్జించి ఈ జనులు అనగా నా జనులు ఏం చేస్తున్నారంటే, గమనించండి, ఆ నీళ్లు నిలవని తొట్లునంట తొలిపించుకుని వారి జీవితాలని వాళ్ళు ఏం చేసుకున్నారంటే పతనం చేసుకునే వారిగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. అందుకు అన్నాడు ఆ మాటను మనం చూస్తే, చక్కని మాట్లాడినాడు. ఏమన్నాడంటే, నీకు నీవే బాధను కలగజేసుకుంటేవి కదా. స్తోత్రం చెప్పండి. ఆ కిందకి వచ్చినప్పటికీ అక్కడ అన్నాడు 19వ వచనంలో, నీ దేవుడైన యెహోవాని విసర్జించుటయు నీకు నా ఎడల
భయభక్తులు లేకుండుట. స్తోత్రం చెప్పండి. ఏమి లేకుండుట? ఈ సందర్భ వచనాన్ని మనం చూస్తే, నీ దేవుడని యెహోవాను సృజించుటయో, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయో బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనమంతయు నిన్ను ఏం చేస్తుందంట అమ్మా? నీ చెడుతనమంతా నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా, నువ్వు చేసినదంతయు నిన్ను శిక్షించును. నేనన్నమాట, నీ చెడుతనమంతా నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహం అంతా నిన్ను గద్దించును. నిన్ను బాధ పెట్టేవాడు ఏ ఒక్కడో లేడు, నిన్ను దుఃఖపరిచేవాడు ఏ ఒక్కడో లేడు, నిన్ను కృంగదీసేవాడు ఏ ఒక్కడో లేడు, నిన్ను పడద్రోచేవాడు ఎవడో లేడు. నీవైతే నీకు నీవే ఆ బాధను, ఆ వేదనను, ఆ శోధనను నువ్వు కలగజేసుకునిస్తున్నావు. స్తోత్రం చెప్పండి. నిజమే. జీవజలము అయిన ఓటనైన నన్ను విసర్జించి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ ఛేదించిన రాయి తలకు మూలరాయి. యేసు ప్రభువారు ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ప్రధాన యాజకులు ఆ యొక్క అక్కడ మండపంలో ఉన్నప్పుడు పిలాతు అడుగుతున్నాడు. పిలాతు అడుగుతున్నప్పుడు ఏమని అడుగుతున్నాడు అంటే, నీకు యేసు కావాలా బర్నబా కావాలా అని అడగమన్నాడు. కోరుకోమన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరిని కోరుకున్నారంటే, గమనించండి, బర్నబాని కోరుకున్నారు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, బర్నబాయే కావాలని ఏకదాటిగా వారు కేకలు వేస్తూ ఉన్నారు, మాకు బర్నబా కావాలి అని చెప్పి. నిజమే. అయితే ఆ పిలాతు ఏం చేశాడంటే, నీతిమంతుడైన వాడిని మేము చేయటానికి ఏమి లేదు కానీ అదేదో మీరు చూసుకుని చెప్పి ఆయన చేతులు కడిగేసుకున్నాడు. అక్కడ ఒక రోజున నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవాది దేవుడు తన మహిమ హస్తము చాపి ఆయన మహిమ పరిచి ఉండగా గొప్ప కార్యము అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాటను మనం చూసుకోవచ్చు. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక సందర్భ వచనాన్ని మనం చూస్తే, అక్కడ పుట్టినది మొదలుకొని 18 ఏళ్ళ నుండి ఉదయము రాత్రి అనగా పగలు దేవాలయం దగ్గరకు మోసుకొస్తూ ఉండేవారంట. అడుక్కుంటూ ఉండేవాడంట. ఆ మనుషుడును అపోస్తులైన పేతురు గారును యోహాను గారు ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వేళ దేవుని మందిరావరణములకు వెళ్ళినప్పుడు, చూడండి మాట మొదటి నుంచి చదువుదామా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచున్నాడు. వాడు దేవాలయములోనికి వెళ్ళే వారిని భిక్షమడుగుటకు కొందరు ఆ ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. స్తోత్రం చెప్పండి. అందుకు 3వ వచనంలో, పేతురు యోహాను దేవాలయమును ప్రవేశించుచున్న వాడు చూసి బిచ్చమడగగా, పేతురు యోహాను అంటున్నారు, వారిని తేరి చూసి మా తట్టు చూడుమనిరి. వాడు వారి తట్టు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి వారి యందు లక్ష్యం ఉంచినప్పుడు వారు చక్కని మాటలు చెప్పారు. అంతటా పేతురు ఏమన్నాడు, మా దగ్గర ఎండి బంగారాలు లేవు కానీ, ఏమన్నారమ్మా, వినవచ్చును లేదన్నమాట, ఎండు బంగారాలు లేవు కానీ మా యొద్ద మేము కలిగినది మీకు ఇవ్వగలమని చెప్పి వారు అక్కడ మాట్లాడుతున్నారన్నమాట. స్తోత్రం చెప్పండి. 6వ వచనంలో, ఎండు మేము కలిగినదే నీకు ఇవ్వగలమని చెప్పి వారు మాట్లాడి యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పినప్పుడు వెంటనే వాడు చిగ్గును లేచాడంట, నడవటం మొదలు పెట్టాడంట, పరిగెత్తుతో మొదలు పెట్టాడంట, గంతులు వేయటం మొదలు పెట్టాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
నిజమే కదా. అతడు గట్టిగా పరుగులు పెడుతూ ఉంటే, అతడు ఉత్సాహంగా గంతులు వేస్తూ ఉంటే, మాట సందర్భం చూస్తే 8వ వచనం చూడన్నా. 8వ వచనంలో అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేసు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారంట. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద చూడండి, భిక్షము కొరకు కూర్చుండువాడు, చూడండి కూర్చుండువాడు, దేవాలయపు ద్వారమునొద్ద భిక్షముడు కూర్చుండువాడు ఈడే అని గుర్తించిరి. జరిగిన దానిని చూసి విస్మయం నొందారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం నొందారంట? అబ్బా, ఆశ్చర్యపడుతున్నారంట. అంటే ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి కుంటువాడుగా ఉన్నాడే. హల్లెలూయా.